రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ రైతులు క్వింటాల్కు 120 నుంచి 243 రూపాయల వరకు నష్టపోయారని ఆయన చెప్పారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ధర్మకాంట తూకాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, వెంటనే విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్య వ్యత్యాసం ఏదైతుందో అది దోపిడీకి ఆధారం అని చెప్పి పేర్కొంటుంది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో రైతాంగాన్ని చెల్లింపు చేసినటువంటి ఒక ఇలా పేమెంట్ ఏదైతున్నదో కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగానే చేసి, కానీ రైతు దగ్గరికి వెళ్ళి సేకరింపబడ్డ ధాన్యం ధర్మకాంట తూకంలో మనకు అక్కడ రికార్డెడ్ కనబడుతున్నది. ఈ మధ్య వ్యత్యాసాన్ని ఏదైతుందో రైతుకు మీరు గ్యాప్ ఫిలప్ చేయండి, రైతాంగానికి మీరు ఫిలప్ చేయండి. ఎందుకంటే ఇది రైస్ మిల్లర్కు చేరింది కాబట్టి ఏదైతుందో ఆ గ్యాప్ ఏది ఫిలప్ చేసి రైతుకు చెల్లింపు చేయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయాలి. ఒకవేళ ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయలేకున్నట్టయితే ఇదంతా ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి. రేపు సాగు చేయబోయేటువంటి వరి రకాలు కూడా దయచేసి రైతును కన్ఫ్యూజ్ చేయకండి, రైతుకు స్వేచ్ఛనియండి. రైతుకు ఏది దిగుబడి అధికంగా వస్తుంది, రైతుకు ఏది లాభసాటి అది ఆలోచించి ఆ రకంగా సాగు చేసుకునే అవకాశం ఇవ్వండి. ధాన్యం సేకరణ బాధ్యత ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, మీ బాధ్యత. రేవంత్ రెడ్డి గారు